పీస్ అండ్ సేఫ్టీ ఈ మాటలు ఇప్పుడు ప్రపంచ వేదికపై మారుమోగిపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని నెలలుగా యుద్ధంతో నిండిన గాజా ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ప్రపంచ నాయకులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలలో భాగంగా ఒక కొత్త శక్తివంతమైన అంతర్జాతీయ వ్యవస్థ అభివృద్ధి అయినట్టు వార్తలు వస్తున్నాయి. దాని పేరే బోర్డ్ ఆఫ్ పీస్, అంటే శాంతి మండలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో ఇది కీలకమైన భాగం. అసలు బోర్డ్ ఆఫ్ పీస్ అంటే ఏంటి, దీని నాయకులు ఎవరు, దీని ఉద్దేశం ఏంటి? చూడడానికి ఇది ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ఒక గొప్ప ప్రయత్నంలా కనిపిస్తుంది. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ను ప్రతిపాదించింది అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్. ఇది ఆయన ప్రతిపాదించిన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో ఒక భాగం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ జరిగిన తర్వాత గాజా ప్రాంతం యొక్క పరిపాలనను రీకన్స్ట్రక్ట్ చేయడం, అంటే యుద్ధం తర్వాత గాజా భవిష్యత్తును నిర్ణయించే ఒక తాత్కాలిక అంతర్జాతీయ సంస్థ ఇది. డొనాల్డ్ ట్రంప్ తో పాటు బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ కూడా దీనికి కో-లీడర్ గా ఉన్నారు. వీరిద్దరూ ప్రపంచ రాజకీయాల్లో ఎంతో అనుభవం పలుకుబడి ఉన్న వ్యక్తులు. ఈ ఆలోచన చాలా ప్రాక్టికల్ గా కనిపిస్తోంది. యుద్ధంతో నాశనమైన ఒక ప్రాంతాన్ని ఆదుకోవడానికి, అక్కడ శాంతిని నెలకొల్పడానికి ప్రపంచ నాయకులు ఏకం కావడం మంచి విషయమే కదా. కానీ మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే దీని వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలు మనకు అర్థమవుతాయి. ఇది డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రపంచ వేదికపై ఒక కీలకమైన నాయకుడిగా తనను తాను నిలబెట్టుకునే ఒక గొప్ప అవకాశం. టోనీ బ్లేయర్ చాలా కాలంగా మిడిల్ ఈస్ట్ లో శాంతి రాయబారిగా పనిచేసిన అనుభవం ఉన్నవి. ఆయన ప్రమేయం ఈ మండలికి ఒక అంతర్జాతీయ గుర్తింపును, క్రెడిబిలిటీని ఇస్తుంది. ఇది కేవలం గాజాకు మాత్రమే పరిమితమైన సంస్థగా కాకుండా భవిష్యత్తులో ప్రపంచంలోని ఇతర ప్రాబ్లమాటిక్ ఏరియాస్ లో కూడా ఇదే మోడల్ ను ఉపయోగించే అవకాశం ఉంది. అంటే ఇది ఒక కొత్త రకమైన అంతర్జాతీయ పరిపాలన వ్యవస్థకు ఒక పైలట్ ప్రాజెక్ట్ లాంటిది కావచ్చు. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఆలోచన బైబిల్ ప్రవచనాలకు ఎంత దగ్గరగా ఉందో గమనిద్దాం. ఇవన్నీ జరగబోతున్న ప్రవచనాలకు ఒక హెచ్చరిక అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రణాళిక మొత్తం ఉద్దేశం గాజాను ఒక టెర్రర్ ఫ్రీ జోన్ గా మార్చి పొరుగు వారికి ఎలాంటి ముప్పు లేకుండా శాశ్వతమైన శాంతి వాతావరణాన్ని తీసుకురావడం. ఇది మనం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చదివినట్లు, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా అనే లేఖనానికి సరిగ్గా సరిపోతుంది. ప్రపంచం ఒక మానవ నిర్మిత శాంతిని చూసి సంబరపడే సమయం రాబోతుందని వాక్యం హెచ్చరిస్తుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం, అంత్య దినాలలో రాబో అధికారి ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును అని రాయబడి ఉంది. ఒక వారం అంటే 7 సంవత్సరాలు. ఈ అధికారి ఇజ్రాయెల్ తో ఒక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారానే తన ప్రపంచ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తాడు. ఈ 20 పాయింట్ల ప్రణాళిక ఆ భవిష్యత్ 7 సంవత్సరాల ఒప్పందానికి ఒక నమూనా లాగా కనబడుతుంది. డొనాల్డ్ ట్రంప్ అండ్ టోనీ బ్లేయర్ నాయకత్వం వహించే ఈ శాంతి మండలి చాలా కీలకమైనది. ఇంకా ఇతర దేశ అధినేతలు కూడా ఇందులో చేరతారు. ఇది ఒక ప్రాంతం యొక్క పరిపాలనను, భవిష్యత్తును నిర్ణయించే అధికారం ఉన్న ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో వర్ణించబడిన ఏక ప్రపంచ ప్రభుత్వ వ్యవస్థకు, వన్ వరల్డ్ గవర్నమెంట్ కు ఒక ప్రారంభ రూపం కావచ్చు.